కొన్ని సంఘటనలు, కొన్ని వ్యవస్థల పనితీరు చూస్తే ప్రజాస్వామ్యం నిజంగానే ఎంత అపహాస్యమవుతూ ఉందో, ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా గొంతు నులిమేస్తున్నారో భలే బాధేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారితే వందల కుటుంబాలు వాళ్ళ ఊర్లు ఇసిపెట్టి ఎందుకు పోవాలో అర్థం కాదు. వాళ్ళను ఊర్లలోకి ఎందుకు రానియరో అర్థం కాదు. పల్నాడులో ఇప్పుడు గురజాల నియోజకవర్గంలోనే కొన్ని వందల కుటుంబాలు అధికారంలోకి రాగానే వెళ్ళిపోవడం ఏంటో, ఆ తర్వాత నిదానంగా ఒక్కో కుటుంబం వస్తూ ఉన్నా మీ భార్య రావచ్చు, మీ అమ్మ రావచ్చు, నువ్వు రాకూడదు, నీ కొడుకు రావచ్చు, నీ పిల్లం రావచ్చు, నువ్వు రాకూడదు. ఒక్కో కుటుంబంలో ఎవరు రావాలో ఎవరు రావద్దో అక్కడ అధికారంలో ఉన్నారో నిర్దేశించడం ఏంటో, పోలీసులు వాళ్లకు మద్దతు ప్రకటించడం ఏంటో. ఈ క్రమంలో ఆ పిన్నెల్లి గ్రామంలో కూడా సల్మాన్ అనే ఆయన కుటుంబం వీళ్ళ అధికారంలోకి రాగానే మీరు వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటో. తర్వాత వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్యను, తల్లిగారిని అందరినీ రమ్మన్నారట, కానీ సల్మాన్ నువ్వు మాత్రం రావద్దని పంపించేశారు. మళ్ళీ వాళ్ళ భార్యకు బాగలేదని చెప్పి ఊర్లోకి చూసుకొస్తే దాడి చేయడం ఏంటో, తీవ్ర దాడి చేస్తే ఆసుపత్రులు వైద్యం చేసుకుంటూ చనిపోవడం ఏంటి, చివరికి ఆ శవాన్ని కూడా తీసుకురాకూడదని చెప్పి వాళ్ళకు బెదిరింపులు ఏంటి, చివరికి ఎలాగో తీసుకొని వస్తే ఎవరు రాకూడదు, తొందరగా అంత్యక్రియలు చేసేసుకోండి అని ఈ బెదిరింపులు ఏంటి. వాళ్ళ పార్టీ కార్యకర్త చనిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం ఏంటి. శాంతి భద్రతల సమస్య వస్తాయని నవ్వుకున్నప్పుడు ఒక మనిషిని చంపేంత వరకు తీసుకొని రాకూడదు కదా. అలా మనిషిని చంపిన వాళ్ళను కేసులు పెట్టారా, ఇప్పటికైనా అరెస్ట్ చేశారా, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అంత్యక్రియలకైనా పోనీయకుండా అడ్డుకోవడం ఏంటో. జగన్మోహన్ రెడ్డి గారు గురజాల వైసీపీ ఇన్ఛార్జ్ కాసు మహేష్ రెడ్డి గారికి ఫోన్ చేశారు, ఈ దుర్మార్గాన్ని ఖండించారు. ఏ ఒక్కరిని మనమేం వదిలిపెట్టాం అని చెప్పారు ఆ కాసు మహేష్ రెడ్డి గారికి. ఆ సల్మాన్ అంత్యక్రియలకు హాజరు కమ్మన్నారు, ఇక్కడేమో పోలీసులు పంపిస్తలేరు, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. అరే ఇదే ప్రజాస్వామ్యం, ఇదేంటి? ఎవరి అధికారంలోకి వస్తే వాళ్ళు రాచరికమేనా? ఇంకా వాళ్ళు చెప్పిందే చట్టమా? వ్యవస్థలు ఏం చేయవా? పోలీసులు ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళకేనా? ఇంకా దానికోసం ఇంకా సపరేట్గా చాలాసార్లు అన్నాం, సపరేట్గా యూనిఫామ్ ఎందుకండి బాబు? ఎవరి అధికారంలో ఉన్నంటే వాళ్ళని డ్రెస్ కుట్టించేసుకుంటే సరిపోతుంది కదా అని చాలామంది కూడా బాధతో కామెంట్ చేస్తూ ఉంటారు. ఏ వ్యవస్థను కించపరచాలని కాదు, ఆ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం పోతుందేమో అనే భయం, ఆ వ్యవస్థ విశ్వసనీయత పోతుందేమో అనే భయం. ఆల్రెడీ ఇప్పటికే పోగొట్టేస్తున్నారు, ఇంకెంత పోగొడతారు? ఒక మనిషిని చంపేసినా కూడా అక్కడ కూడా అధికార పార్టీ అని చెప్పి రక్షించుకుంటూ వస్తారా? అంత్యక్రియలు కూడా పోనీయరా? ఏంటి అన్యాయం?